ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 12th లార్డ్ 6th హౌస్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, దీని గురించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఈ 12th హౌస్ అనేది ఒక మ్యాలిఫిక్ హౌసెస్లో ఒకటి. 6, 8, 12 ఈ గ్రూప్లో 12 కూడా ఒక మ్యాలిఫిక్ హౌస్. అలాగే 12th లార్డ్ కూడా మ్యాలిఫిక్ లార్డ్ అవుతాడు. అయితే శుభగ్రహాలు కావచ్చు, పాపగ్రహాలు కావచ్చు, నైసర్గిక శుభగ్రహాలు కావచ్చు, నైసర్గిక పాపగ్రహాలు కావచ్చు, 12th లార్డ్షిప్ తీసుకున్నప్పుడు ఆ 12th లార్డ్షిప్కి సంబంధించినట్టు ఒక దోషాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అయితే ఇటువంటి 12th లార్డ్ యొక్క దశ వచ్చినప్పుడు సాధారణంగా మనకి చాలా నష్టాలు జరుగుతాయి అని ఒక విధమైన ఫీలింగ్లో మనం ఉంటాం. అయితే ఇదే 12th లార్డ్ 6th హౌస్లో ఉన్నప్పుడు ఎటువంటి విపరీత రాజయోగాన్ని ఇస్తాడు అనేది అనలైజ్ చేద్దాం. అయితే 12th లార్డ్ మిగతా హౌసెస్లో కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది, దాన్ని కూడా చూడొచ్చు. అయితే ఇందులో మాత్రం స్పెసిఫిక్గా 6th హౌస్లో ఉన్నప్పుడు 12th లార్డ్ ఎటువంటి విపరీత రాజయోగాన్ని ఇస్తాడు అనేది తెలుసుకుందాం. ఎందుకంటే 6, 8, 12 అనేవి మూడు కూడా మ్యాలిఫిక్ హౌసెస్. వాటి లార్డ్స్ ఎప్పుడైతే ఇతర హౌసెస్లో ఉంటారో, అంటే 6th లార్డ్ 8th హౌస్లో, 6th లార్డ్ 12th హౌస్లో, అలాగే 12th లార్డ్ 6th హౌస్లో, 12th లార్డ్ 8th హౌస్లో ఇలా ఉండడం వల్ల విపరీత రాజయోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విపరీత రాజయోగం ఎప్పుడు ఇచ్చినా కానీ మనుషులు, ఆ వ్యక్తులు, ఆ జాతకుడు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా పైకి రావడము, చాలా స్ట్రగుల్స్ని దాటుకుని పైకి రావడము, అంటే స్క్రాచ్ నుంచి కూడా చాలా హైట్స్ రీచ్ అవ్వడము, కింద నుంచి కూడా స్థాయి నుంచి కూడా చాలా ఎత్తుకు ఎదగడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి లక్షణాలు కలిగింది విపరీత రాజయోగము. అయితే వాళ్ళ యొక్క ఎదుగుదల అనే ప్రాసెస్లో స్ట్రగుల్ అంటే కష్టము, స్వయం కృషి, ఇవి చాలా పెద్ద పాత్రను పోషిస్తాయి. అంటే దానివల్లే వారు గుర్తింపుని అవి తెచ్చుకుంటారు. అందులోనూ 12th లార్డ్ 6th ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు డిసిప్లిన్, అలాగే టైం మేనేజ్మెంట్, వీటిలో చాలా శ్రద్ధ వహించి దానికి పేరు పొందిన వ్యక్తులుగా కూడా వీళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా హాస్పిటల్ రంగంలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించడము, అంటే ఎన్నో హాస్పిటల్ స్థాపించి చాలామందికి వైద్య సేవలు అందించడము, ఒక్కొక్కసారి ఉచితంగా అందించడము, చారిటీ ఒక ఆబ్జెక్టివ్తో 10 మందికి మనం సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామందికి ఉచిత వైద్యం అందించడం, ఇటువంటి ఒక విధమైన విశాలమైనటువంటి దృక్పథము, మానవతా దృక్పథము, సర్వీస్ నేచర్, ఇవన్నీ కూడా ఈ 12th లార్డ్ 6th హౌస్లో ఉండడం వల్ల ఇవ్వడం మనం గమనించవచ్చు. అయితే అఫ్లిక్షన్స్ ఉన్నప్పుడు మాత్రము కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే కేవలం నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అనుకోవడం మాత్రం పొరపాటు. ఇకపోతే ఇదే 12th లార్డ్ 6th హౌస్లో ఉండి గురువుతో సంబంధం ఉండి 2nd లార్డ్తో సంబంధం ఉంటే వాళ్ళు లీగల్ ప్రొఫెషన్లో, అంటే మంచి లాయర్స్గా, అడ్వకేట్స్గా పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. అంటే వాళ్ళు లాయర్గా చాలా ఆ వృత్తిలో చిన్న లాయర్గా మొదలై ఒక జడ్జిగా రిటైర్ అవ్వడము, ఇటువంటి వ్యక్తులుగా కూడా మనం చూడొచ్చు. అలాగే ప్రభుత్వానికి సలహాదారులుగా, ఒక సీఎంకి కానీ పిఎంకి కానీ ఒక అడ్వైజర్స్గా, లీగల్ అడ్వైజర్స్గా, ఇటువంటి పదవులను కూడా వాళ్ళు పొందడానికి అవకాశం ఇచ్చినటువంటి కాంబినేషను 12th లార్డ్ అండ్ 6th హౌస్. ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్. అలాగే డాక్టర్స్ కూడా రవికుజుల సంబంధం ఉన్నప్పుడు మంచి సర్జన్స్గా, చాలా ఇంటర్నేషనల్ ఫేమ్ కలిగిన డాక్టర్స్గా వీళ్ళు పేరు పొందడానికి ఎక్కువగా అవకాశం కల్పించారంటే కాంబినేషను 12th లార్డ్ అండ్ 6th హౌస్. ఇక 9th లార్డ్ 7th లార్డ్ యొక్క పాజిటివ్ రిలేషన్ కొనుక్కున్నట్టయితే ఒక ఫారిన్ ట్రావెల్, ఇటువంటి వాటిలో కూడా ఎక్కువగా పేరుని, ధనాన్ని సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఇచ్చేటువంటి కాంబినేషన్ ఈ విపరీత రాజయోగమైన వ్యయాధిపతి షష్ఠంలో ఉండడం. ఇక రవి ఈ 12th లార్డ్షిప్ తీసుకుని, అంటే కన్యా లగ్నానికి ఉదాహరణకి రవి కనుక 12th లార్డ్షిప్ తీసుకుని 6th హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే, కన్యా లగ్నానికి రవి కుంభంలో ఉన్నప్పుడు 9th లార్డ్ అయిన శుక్రుడు, అలాగే 5th లార్డ్ శని, వీటితో సంబంధం కలిగి ఉంటే చాలా ధనాన్ని సంపాదించడము, పేరు ప్రఖ్యాతులు, వెల్తీ అండ్ లర్న్డ్, అంటే మంచి విద్యను కలిగిన వాళ్ళు, మంచి బాగా చదువుకున్న వాళ్ళుగా, విద్యావేత్తలుగా కూడా వీరు పేరును సంపాదిస్తారు. అలాగే రవికుజులతో సంబంధం పెట్టుకున్నప్పుడు వాళ్ళు మంచి డాక్టర్స్గా, సర్జన్స్గా, గురువుతో సత్సంబంధాలు ఉండి బాగా ప్రమోట్ చేసినప్పుడు చక్కటి లాయర్స్గా ఇటువంటి రంగాల్లో వాళ్ళు పేరు తెచ్చుకుంటారు.
అలాగే చంద్రుడు 12th లార్డ్ అయ్యి, అంటే సింహలగ్నానికి చంద్రుడు కనుక 12th లార్డ్ అయ్యి 6th ఉంటే, అంటే మకరంలో 6th ఉండి తన ఇల్లును తను చూస్తాడు. అయితే ఇదే ఇంట్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు కూడా ఉంటే వాళ్ళు చక్కటి పేరుని, ప్రఖ్యాతుల్ని, ధనాన్ని, ఎందుకంటే ఇక్కడ కుజుడు ఉచ్చ పొందాడు, కుజుడితో కలిసి చంద్రమంగళ యోగంలో ఉండడం జరుగుతుంది. 12th లార్డ్ 6th ఉండడమే కాకుండా చంద్రమంగళ యోగంలో పాల్గొంటాడు. కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ చంద్రుడికి, ఉదాహరణకి సింహలగ్నానికి. అయితే గురువు ఉంటే మళ్ళీ గురువు నీచ పొందుతాడు కాబట్టి అంతగా మనం ఈ లెవెల్లో ఈ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయలేం. గురు కుజులు కనుక కలిసి ఉంటే మళ్ళీ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇదే 12th లార్డ్ 6th వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేస్తాడు. అలాగే కుజుడు 12th లార్డ్ అయినప్పుడు, అంటే వృషభ లగ్నానికి, ధనుర్లగ్నానికి, వీళ్ళిద్దరికీ కూడా కుజుడు 12th లార్డ్ అవుతాడు. ఇలా అయినప్పుడు వీళ్ళకి 6th ఉన్నప్పుడు చక్కటి స్పోర్ట్స్మెన్గా పేరు తెచ్చుకోవడము, మంచి అథ్లెటిక్ బాడీ ఉండడము, బాడీ బిల్డర్స్గా మంచి పేరు ఉండడం, మంచి స్టౌట్ బాడీ, హెల్దీ బాడీ అండ్ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండడము, మంచి ఎనర్జెటిక్ పర్సన్స్గా ఉండడం, కొంచెం దూకుడు స్వభావం కలిగిన వారుగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా 12th లార్డ్ 6th కుజుడు 12th లార్డ్షిప్ తీసుకున్నప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు. అలాగే వీరికి రవి, అలాగే 9th లార్డ్ 11th లార్డ్ మంచి రిలేషన్ కలిగి ఉంటే వీరు కనుక పోలీస్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, అందులో ఐపీఎస్, అలాగే మిలిటరీ డిపార్ట్మెంట్, ఇటువంటి వాటిలో మంచి పేరును సంపాదించుకుంటారు. అలాగే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, 8th లార్డ్తో కూడా మంచి సంబంధాలు ఉంటాయి. ఇన్వెస్టిగేషన్, సిఐడి, ఇటువంటి వాటిలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు. ఈ 12th లార్డ్ 6th హౌస్లో ఉన్నప్పుడు, అంటే ఫిజికల్ ఎనర్జీ అండ్ డైరింగ్ డాషింగ్ నేచర్, వీటికి సరిపోయే జాబ్ ఏది ఉంటుందో అందులో వాళ్ళు చాలా బాగా రాణిస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా, చక్కటి సక్సెస్ని సాధించిన ఒక సిఐడి లేదా సిబిఐ ఆఫీసర్గా వాళ్ళు పేరుని తెచ్చుకుంటూ ఉంటారు ఈ కాంబినేషన్లో కుజుడు కనుక అయినప్పుడు. అలాగే బుధుడు కనుక 6th లార్డ్ అయితే, 12th లార్డ్ అయితే, అంటే కర్కాటక లగ్నానికి, తులా లగ్నానికి, వీటికి కనుక బుధుడు 12th లార్డ్ అయ్యి 6th ఉంటే, ఉదాహరణకి కర్కాటకానికి 12th లార్డ్ బుధుడు ధనస్సులో, తులా లగ్నానికి మీనంలో, ఇలా ఉన్నప్పుడు వీరికి రవి, కుజ, వీటి సహకారం కనుక ఉన్నట్టయితే మంచి కామర్స్ రంగంలో చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, మంచి చార్టెడ్ అకౌంటెంట్గా పేరు తెచ్చుకోవడము, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడము, ఈ అకౌంటింగ్ రిలేటెడ్ ఏదైనా సరే చాలా బాగా వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంటుంది. అలాగే 3rd హౌస్తో మంచి సంబంధాలు ఉన్నప్పుడు వాటిలో ఒక రచనా వ్యాసంగా ఉండడము, ఒక మంచి రచనలు చేయడము, లేదా మ్యూజిక్, పెయింటింగ్, ఇటువంటి వాటి మీద కూడా వాళ్ళకి చక్కటి అభినవేశం ఉండి పేరు తెచ్చుకోవడం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ బుధుడు కనుక 6th లార్డ్ ఈ 2 లగ్నాలకి కనుక బాగా యోగిస్తే. అలాగే గురువు మేషానికి 12th లార్డ్, మకరానికి 12th లార్డ్. మేషానికి 12th లార్డ్ అయ్యి గురువు బుధలో ఉన్న, మకరానికి 12th లార్డ్ అయ్యి మిథునంలో ఉన్న, ఇక్కడ కన్యలో, ఈ రెండిట్లో ఉన్నప్పుడు ఈ గురువు ఎప్పుడైతే మంచి యోగంలో ఉంటాడో వీరికి లీగల్ రిలేటెడ్ మ్యాటర్స్లో మంచి ప్రావీణ్యం ఉండేటువంటి ఒక ప్రొఫెషన్లో ఉండడము, అంటే లాయర్స్, అడ్వకేట్స్, గవర్నమెంట్ అడ్వైజర్స్, ఇటువంటి ఉన్నతమైన పదవులను అలంకరించడానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి కాంబినేషన్ ఈ 6th హౌస్లో 12th లార్డ్. అంటే వారు ఒక లీగల్ మ్యాటర్స్ ఏదైనా వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, దీన్ని చట్టపరంగా లేదా లీగల్గా మనం అదే ఎదుర్కోవాలి, ఇటువంటి తెలివితేటలన్నీ ఇచ్చేటువంటి కాంబినేషన్ 12th లార్డ్ 6th హౌస్లో. ముఖ్యంగా గురువు యొక్క బలం ఎక్కువగా ఉన్నప్పుడు, గురువే కనుక 12th లార్డ్ అయ్యి 6th ఉన్నప్పుడు చాలా బాగా వీళ్ళకి అటువంటి రిజల్ట్స్ని ఇచ్చి అటువంటి ప్రొఫెషన్లో వీళ్ళు ఉండడం జరుగుతుంది. అలాగే శుక్రుడు మిథునానికి, వృశ్చికానికి 12th లార్డ్ అయ్యి 6th ఉన్నప్పుడు, ఇది కూడా ఒక చాలా మంచి కాంబినేషను. వీరి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు, ఆటుపోట్లు ఎదుర్కొని ప్రొఫెషన్లో స్థిరపడడం జరుగుతుంది. ముఖ్యంగా సింగింగ్, యాక్టింగ్,
పెయింటింగ్, ఇటువంటి చిత్రకళలు, ఫైన్ ఆర్ట్స్, ఇటువంటి వాటిలో వాళ్ళు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ విపరీత రాజయోగం కనుక ఉన్నట్టయితే. అయితే వాళ్ళు జీవితంలో కొంత కష్టపడి ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఒడిదుడుకులను దాటుకుని చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్న వ్యక్తులుగా వీరు పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇదే 12th లార్డ్ 6th హౌస్లో శుక్రుడయ్యి గురువుతోనూ సత్సంబంధాలు కలిగి ఉంటే వీరికి జ్యోతిష విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. అంటే వీరికి ఏదైనా చెప్పినా కానీ జరగడము, వాక్సిద్ధి రావడము, ఇవన్నీ కూడా అవకాశం ఇస్తుంది. ముఖ్యంగా 2nd లార్డ్ కూడా బలంగా ఉన్నట్టయితే వీరితో సంబంధం పెట్టుకుని, ఇక శని మీనానికి కుంభానికి 12th లార్డ్ అయినప్పుడు ఒక డిసిప్లిన్ కలిగిన వ్యక్తులుగా, ఒక ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తులుగా, హ్యుమానిటేరియన్ వాల్యూస్, మానవతా విలువలు ఎక్కువగా కలిగిన వాళ్ళగా వీరు, ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులుగా వీళ్ళు చాలా పేరు తెచ్చుకుంటారు. 10 మందికి సేవ చేద్దాం అనేటువంటి ఒక యాటిట్యూడు, అలాగే గవర్నమెంట్ రంగంలో వీళ్ళు చాలా ఉన్నత పదవులు అలంకరించడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ శని 12th లార్డ్గా 6th ఉండడం అనేది. అంటే వీరు ఎన్నో కష్టాలను ఓర్చుకుని 10 మందికి మేలు చేసేటువంటి ఒక సర్వీస్లో ఉండి గుర్తింపు తెచ్చుకోవడము, వారి యొక్క త్యాగబుద్ధితో వాళ్ళు చేసిన ఒక సేవకి గుర్తింపు లభించడం, ఇటువంటి మంచి మంచి రిజల్ట్స్ ఇచ్చేది శని 12th లార్డ్గా 6th హౌస్లో ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్లో రాహు కూడా తోడైతే ఈ రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శనితో కనుక రాహు తోడైతే, శుక్రుడితోనూ రాహు తోడైతే ఈ రిజల్ట్స్ చాలా ఎక్కువగా ఇస్తారన్నమాట. ఇదే 12th లార్డ్ శని అయ్యి 6th ఉన్నప్పుడు, అలాగే 12th లార్డ్ శుక్రుడు అయ్యి 6th ఉన్నప్పుడు రాహుతో ఉంటే తప్పకుండా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఎందుకంటే రాహువు 6th హౌస్ అనేది చాలా మంచి ప్లేస్మెంట్ రాహుకి. అది ధనాన్ని ప్రసాదించేటువంటి కాంబినేషన్ రాహు ఇన్ 6th హౌస్. కాబట్టి ఏ ప్లానెట్స్తో ఉన్నా కానీ కొంతవరకు వాళ్ళకి మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్, అంటే ఈ ఫినాన్షియల్ గెయిన్స్ అవి ఇచ్చినప్పటికీ శనితో శుక్రుడితో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాహు కూడా ఈ 12th లార్డ్ 6th ఉన్నప్పుడు 6th హౌస్లో ఉన్నట్టయితే, కాబట్టి 12th లార్డ్ 6th హౌస్ అనేటువంటి ఒక విపరీత రాజయోగం కనుక మనం చార్ట్లో ఉంటే, ఆ 12th లార్డ్ ఎవరయ్యారు, ఏ ఇంట్లో ఉన్నాడు, మిగతా ప్లానెట్స్ ఏమైనా ఆస్పెక్ట్ చేస్తున్నాయా, కలిసి ఉన్నాయా, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం పరిశీలన చేసి ఒక నిర్ధారణకు వచ్చినట్టయితే మనకు క్లారిటీ వస్తుంది. ఉదాహరణకి అటువంటి 12th లార్డ్ మహాదశ కానీ, అలాగే 6th లార్డ్ మహాదశ కానీ వచ్చినప్పుడు తప్పకుండా ఆ జాతకుడు చాలా చక్కటి రిజల్ట్స్ని పొందడానికి అవకాశం ఇచ్చేటువంటి కాంబినేషను ఈ విపరీత రాజయోగమైన 12th లార్డ్ ఇన్ 6th హౌస్. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ చార్ట్లో ఈ యోగం ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఏ విధమైన రిజల్ట్స్ వస్తుంది మనకి ఈ కాంబినేషను అనేది ఒక ఐడియా తెచ్చుకుని, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు దానికి తగ్గ రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా వరకు నెగిటివిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఇటువంటి విపరీత రాజయోగాలు పెట్టినప్పుడు ఎంత మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ యోగం ఇచ్చి తీరుతాడు. అయితే అందులో కష్ట నష్టాలు, ఆటుపోట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు 9th లార్డ్, 7th లార్డ్, 11th లార్డ్ వీళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు ఈ యోగం బాగా ఎన్హాన్స్ అయ్యి వారికి చాలా మంచి రిజల్ట్స్, ఎక్కువగా బెనిఫిక్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి ఒక విపరీత రాజయోగం కాంబినేషన్ 12th లార్డ్ ఇన్ 6th హౌస్, అంటే 6వ ఇంట్లో వ్యయాధిపతి. కాబట్టి ఈ విధంగా పరిశీలన చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.